Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. तेलंगाना राज्य करीमनगर जिला नगरा कांग्रेस पार्टी अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने पार्टी कार्यालय में प्रेस मीट आयोजित की। राजी और नरेंद्र रेड्डी ने बीआरएस पार्टी पर आरोप लगाया कि वो हुकूमत में घोटाले किए हैं और जो जरूर जांच होगी और आरोपियों को जेल भिजवाकर रहेंगे, चाहे वो आरोपी किसी भी पार्टी का ही क्यों न हो। और आने वाले संसद चुनाव में कांग्रेस पार्टी को बड़ी बहुमत से हासिल करेगी। इस कार्यक्रम में कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने माइनॉरिटी डिपार्टमेंट के ताजुद्दीन, रहमान, अमान, भास्कर, कीर्ति, क्रांति, श्रवण, नदीम, इमरान बारी ने भाग लिया। तेलंगाना करीमनगर नवभारत समाचार से कैमरामैन रमान के साथ शफीक अहमद की रिपोर्ट। मीडिया मित्रुలందరికీ నమస్కారం। రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమై కేవలం 45 రోజులు మాత్రమే అవుతా ఉంది। కేటీ రామారావు నిన్న కరెంటు బిల్లులు చెల్లించొద్దు, సోనియా గాంధీ గారికి కరెంటు బిల్లులు పంపించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు। రాచరిక పాలన నుంచి వైదొలిగిన తర్వాత మరి బండెడు ఎలుకలు తిన్నటువంటి పిల్లి నీతులు మాట్లాడినట్టు ఇలా కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు। 2014లో అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టక, 3 ఎకరాల భూమి ఇయ్యక, నిరుద్యోగ భృతి అనేది ఇయ్యక, ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది, మీరు ఇచ్చిన ఏ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదని చెప్పి అడిగితే, మొన్ననే పుట్టిన పసిగుడ్డు 4 సంవత్సరాలు ఇంకా ఇట్లా నడుస్తారా, 5 సంవత్సరాలు నడుస్తారా అని మాట్లాడినటువంటి వీళ్ళు 45 రోజులు కాకముందే కరెంటు బిల్లులు కడతలేరు, కరెంటు బిల్లులు కట్టకండి, మీరు గృహలక్ష్మి పథకాన్ని ఇంకా అమలు పరుస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। స్పష్టంగా 100 రోజుల లోపల 6 గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అంతా కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది। ఏ ముఖం పెట్టుకొని ఇంకా అమలు పరుస్తలేని చెప్పి మాట్లాడుతానని అడుగుతా ఉన్నాం। ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత కూడా ఒక స్పష్టమైన వైఖరితోటి ప్రజాపాలన జరుగుతూ ఉంటే సోనియా గాంధీ గారికి కరెంటు బిల్లులు పంపించాలని చెప్పి మాట్లాడితే ఖబర్దారని చెప్తా ఉన్నాం। మీరు ఎన్ని పగటి కళ్ళు కన్నా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు రాబోయే పార్లమెంటరీలో మీ స్థానం ఏందో చూపిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం। ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఏదో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఇక్కడ ఏం జరిగిందో మాకు అంతా తెలుసు, నువ్వు ఎట్లా గెలిచినావు ఏం కథ। కరీంనగర్లో పార్లమెంట్లో 3వ స్థానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నాడు। అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది అది ముగిసిన అధ్యాయం, అసలు పోటీలా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం మేము। అంతో ఇంతో బీజేపీ కొద్దిగా గొప్ప పోటీ ఇస్తుంది కావచ్చు, ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది పెద్ద మెజారిటీతో। ఇవాళ ప్రజలంతా కూడా ప్రజాపాలన జరుగుతూ ఉంటే కొన్ని వేల మంది 10 సంవత్సరాలుగా మరి ఎటువంటి పథకాలు అమలు చేయక, కనీసం రేషన్ కార్డు ఇవ్వనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గత ప్రభుత్వం। ఆ ప్రభుత్వంలో ప్రజలు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ ఏ దేని కూడా పొందనటువంటి వాళ్ళు ఇవాళ కొన్ని వేల మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది। వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా అర్హులైన అందరికీ కూడా అన్ని పథకాల్లో
మరి అర్హత లభించి వారందరికీ కూడా పథకాలు లభించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇవాళ ప్రజలు ఇంకా ఇటువంటి ప్రభుత్వం కావాలి, ఇటువంటి పాలన మేము కోరుకున్నామని చెప్పి ప్రజలు స్పష్టంగా, మాకు తెలిసి ఇంకొక 20% అదనంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలా కరీంనగర్ తీసుకున్నట్టయితే ఎట్ల వాడితే అట్లా ఇది అయ్యే జాగిరైనట్టు ప్రభుత్వంలో నిబంధనలు మొత్తం ఎక్కడిదక్కడ నిబంధనల విరుద్ధంగా ఇవాళ గత 10 సంవత్సరాలుగా పాలన చేసినటువంటి గంగుల కమలాకర్ ఇలా సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఎవడన్నా భవనం పూర్తయిన తర్వాత టెండర్లు పిలవడం అనేది ఎక్కడన్నా ఉంటుందా? అది ఎంత నిబంధనల విరుద్ధం. దానికి ఎవడైతే అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా హామీ ఇచ్చిన నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇట్లా తీసుకుంటే కరీంనగర్లో స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికక్కడ దుర్వినియోగం చేసి డివైడర్లు కావచ్చు, వాకింగ్ పాత్లు కావచ్చు, ఎక్కడికక్కడ పలిగిపోయి ఇలా కూడల సుందరీకరణ పైన అవినీతి దోచుకొని ఇలా చిలక పలుకులు మాట్లాడుతూ ఉన్నాం. వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది. మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, స్పష్టంగా వీటన్నిటి మీద విచారణ జరిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎల్లుండి గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరి ముఖ్య నాయకుల సమావేశం కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పిలవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము స్పష్టంగా నివేదికలు ఇస్తాం. ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలేదే లేదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించి ఎక్కడ కూడా స్పష్టంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఎవరు ఉన్నప్పటికీ కూడా వదిలేది లేదని చెప్పి దాని మీద మా డీసీసీ అధ్యక్షుడు నిన్న స్పష్టంగా ప్రకటన ఇవ్వడం జరిగింది. మేము కూడా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ నగర పరిధిలో ఉన్నటువంటి ఎవడైనా కానీ భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారి మీద కేసులు బనాయించాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. ఇలా మేము ఎంతోమంది 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నోళ్ళం కావచ్చు, ఇంకా చాలామంది రానోళ్ళు కడుపు కట్టుకొని ఎటువంటి అక్రమాలకు అవినీతికి ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు అక్రమాల పోరాటం చేసినాం తప్ప మేము ఎన్నడూ కూడా అటువంటి అక్రమాలకు కానీ పాల్పడలే. ఇన్ని సంవత్సరాలు పాల్పడిన వాడు వదిలిపెట్టేది లేదని చెప్తా ఉన్నాం. ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎవరు కార్పొరేటర్లు ఎవడు రమ్మంటాడు. మేము నిజంగా తలుసుకుంటే 24 గంటల్లో నీ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. కానీ మేము అదే చెప్తా ఉన్నాం, అక్రమార్కులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పి మేమే ఆలోచన చేస్తున్నాం. కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంతోమంది నాయకులు మా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ మేము అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా నాయకులపై ఉంది, మా పార్టీపై ఉంది. అంతే తప్ప మేమేదో మేము మా దగ్గరికి వెళ్ళి ఓరు మేము బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 24 గంటల్లో మేము తలుసుకుంటే నీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్తా ఉన్నాం. కానీ ఎవరు అవసరమో పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. ఇంకా కూడా అధికారం కోల్పోయి అవినీతికి పాల్పడి
ఎట్లా పడితే అట్లా పాలన చేసి ఇవాళ ఎంతోమంది అధికారులు కాంట్రాక్టర్లు బలి పశువులు చేసి దానికి కారణమైనటువంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది పార్లమెంట్లో, లేకపోతే మానేరు రివర్ ఫ్రంట్ ఎట్లా చేస్తారో చూస్తా. ఏం చేసినా ఏది చేసినా మీకంటే 100% బ్రహ్మాండమైనటువంటి పనులు జరుపుతాం, బ్రహ్మాండమైనటువంటి పాలన చేస్తాం, బ్రహ్మాండమైనటువంటి మరి ప్రజాపాలన ద్వారా ప్రజలను ఆదుకుంటామని చెప్తా ఉన్నాం. 4 మెరుగులు దిద్ది నేనేదో అభివృద్ధి చేసినా ఇన్ని రోజులు డబ్బా కొట్టుకున్నట్టు కాదు. తప్పకుండా ఈ కరీంనగర్కి సంబంధించి ఇక్కడ మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. పూర్తి అవగాహన ఉండి కరీంనగర్ మీద కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అదేవిధంగా గతంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మా శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. తప్పకుండా కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఒక మంచి పాలన ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా 100 రోజుల లోపల అన్ని గ్యారంటీలను అమలు పరిచే విధంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదే సేమ్ టైం ఈ అవినీతి గతంలో చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఎవరిని కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో కూడా వీటన్నిటిని కూడా విచారణ జరుగుతుంది. ఇలా సర్క్యూట్ కేసుతో సంబంధించి విచారణ జరుగుతుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి శాతవాహనకు సంబంధించి కానీ బిల్డింగ్ కానీ మిగతా స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కానీ కూడళ్లకు సుందరీకరణ విషయంగా కానీ అట్లే దేని మీద సంబంధించి ఎక్కడ అవినీతి జరిగిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అన్నిటి మీద విచారణ జరిపిస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఏదో కటౌట్లతోటి మేము రాజకీయాలు చేసి అవి లబ్ధి పొందాం అనుకుంటుంటే అది భ్రమ. ప్రతి ఒక్కరికి భక్తితో పాటు ఏ పార్టీ అవసరం అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ద్వారా, అదేవిధంగా భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా ఇవాళ దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ దేశంలో ప్రజలకు ఏది అవసరమో స్పష్టమైన వైఖరితోటి ఇలా రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా